హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి ఉపయోగపడే టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days, బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days, సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days, ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడిగాడు. ఓకేనా, ఇప్పుడు ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days అన్నాడు. ఏ వచ్చేసి 20 daysలో. ఓకేనా, అదేవిధంగా బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days అంటాడు. బి వచ్చేసి 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days, సి అనే అతను 30 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మనకి టోటల్ అంటే ఎన్ని డేట్స్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారని మనకి ఇచ్చారు. మనం టోటల్ వర్క్ కనుక్కోవాలా. టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? మామూలుగా ఎల్సిఎం చేయాలా. ఎల్సిఎం చేయాలంటే అందరు ఎలా చేస్తారు? కన్వెన్షనల్ మెథడ్ చేస్తారు. కన్వెన్షనల్ మెథడ్ అంటే ఈ విధంగా 20, 15, 30 ఇలా వేసుకొని 2 10s, 15, 2 1s, 2 5s, ఇక్కడ వచ్చేసి 5 వచ్చేసి 5 2s, 5 3s, 3s, 3 వచ్చేసి 2 1 1, ఇప్పుడు వచ్చేసి 3 2s 6, 5 2s 10, 6 into 10 60. ఇక్కడ 60 అంటే ప్రతిసారి మనం ఈ కన్వెన్షనల్ ప్రాసెస్ అని మనం ప్రతిసారి కన్వెన్షనల్ ప్రాసెస్ అనేది చేయలేం కదా. అందుకని ఏమంటే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉందో, ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉంది 30 మల్టిపుల్స్ అప్ టు 5 దాకా మనం చెక్ చేసుకోవాలా. 30 మల్టిపుల్స్ అంటే ఏంది? 30 1s 30 వచ్చేసి 15లో పోద్ది. 15 టేబుల్తో 15 2s 30 ఉంటుంది. కానీ 20 టేబుల్లో 30 ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం 30 అనేది తీసుకోము. అంటే ఏదైతే ఈ 30 మల్టిపుల్స్లో ఉంటుందో అది మిగతా వాటితో కానీ డివిజిబుల్ అవ్వాలా. ఇప్పుడు అదేవిధంగా 30 డివిజిబుల్ కాదు. అదేవిధంగా 32s 60 ఉంది. 60 వచ్చేసి 30 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 15 వచ్చేసి 15 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 20తో డివిజిబుల్ అవుతుంది. అందుకోసమని 60 తీసుకున్నాం. 60 అంటే 60 పార్ట్స్ అని. ఓకే, టోటల్ వర్క్ వచ్చేసి 60 పార్ట్స్. అదే ఏ అనే అతను ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తానంటే 20 into 3 అంటే 60 అంటే 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ అనేది ఒక రోజుకి 3 పార్ట్స్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, ఏ అనే అతను. అదేవిధంగా బి అనే అతను ఒక రోజుకి 4 పార్ట్స్ అనేది కంప్లీట్ చేస్తాడు. అదేవిధంగా సి వచ్చేసి 2 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు ఒక రోజుకి. అదేవిధంగా హోల్ డేకి వచ్చేసి 9 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు. 3 + 4 వచ్చేసి 7, 7 + 2 వచ్చేసి 9 పార్ట్స్ అనేది కంప్లీట్ చేస్తారు. 1 డేకి అందరు కలిపి 9 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూడండి, 1 day = 9 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. అదే మనకు టోటల్ వర్క్ ఎంత? 60 పార్ట్స్. 60 పార్ట్స్ ఎన్ని రోజులకి కంప్లీట్ చేస్తారు అన్నాడు. ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ కదా. 60 into 1/9, 3 3s 3 2s 0, 20/3, 3 into 3 20, 6 18, 2 6 2/3 డేస్. ఓకే, అర్థమైంది అనుకుంటా అందరికీ. థ్యాంక్ యూ గైస్.